పూరా లోకల్. నా మెదక్ పార్లమెంట్ లో సదాశివపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలక్షన్ కార్డు ఇచ్చిర్రు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చిర్రు. ఇంత అన్యాయంగా పోతుంటే ఇదేమన్నా సత్రమా ఇంకేమన్నా అసలు మున్సిపాలిటీయా? ఆఖరికి కంప్లైంట్ చేస్తే పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరు వీళ్ళంటే బంగ్లాదేశ్ వాళ్ళు. ఎవరు ఇచ్చిర్రంటే అవుట్ సోర్సింగ్ ఆయన ఇచ్చిండు కంప్యూటర్లకు వెళ్ళి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా అవుట్ సోర్సింగ్లు కంప్యూటర్లకు వెళ్ళి ఎలక్షన్ కార్డులు ఆధార్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చి సదాశివపేటలో, బంగ్లాదేశ్కి వెళ్ళి కిషన్ గంజ్ పేరిట తెచ్చి జిన్నారంలో పెట్టి నా పార్లమెంట్లో ఈ మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో వినాయకుని విగ్రహం ధ్వంసం అవుతుంది. అదేంది ఇస్తారంటే పోలీసు వాళ్ళకి అదే చెప్తారు. గుళ్ళకి ఆవు పోయింది, ఆవు ధ్వంసం చేసింది అని చెప్తారు. ఆల్కగా సీసీ ఫుటేజ్ వాళ్ళకి నచ్చినంత చూపిస్తారు. ఆవు గుళ్ళకి పోయినప్పుడు చూపించేటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. ఆవు పోయేట గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంట. మెదక్లో బక్రీద్ సందర్భంగా కత్తిపోట్లు జరుగుతాయి. ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేస్తారు. అది మదర్సాలో శిక్షణ పొందడానికి వచ్చిన ఆయనే చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదు ఈ పనులు. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా కాదని అనుకుంటున్నాను నేను. వీళ్ళంతా బహుశా బయట దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఫలితాలు, పథకాలు ప్రజలకు చేరుతున్నట్టు సమయం లోపల ప్రశాంతంగా ఉన్నటువంటి దేశ వాతావరణాన్ని కలుషితం చేయడానికే స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది దుర్మార్గులతో కలిసి ఇట్లాంటి తప్పుడు ఐడెంటిటీ కార్డులను ముట్టించి, మదర్సా ఉంటే మదర్సాలో ఎక్కడ ఇన్స్పెక్షన్ జరగదని, మదర్సా అయితే ప్రార్థనా మందిరం దీనిలోకి ఎవరు రావద్దని కొన్ని తప్పుడు బయానాలు చెప్తూ తప్పుడు వ్యక్తులకి తప్పుడు శిక్షణ ఇస్తూ చేస్తున్నారు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే విద్యాశాఖ మంత్రి. మీ డీజీపీ గారి దగ్గరికి పోయి చెప్పొచ్చినాం, నో రెస్పాన్స్. చదువు చెప్పాల్సిన మంత్రిత్వ శాఖకు మంత్రి లేడు. 14-15 నెలల విద్యాశాఖ మంత్రి లేడు. మదర్సాలలో ఏం జరుగుతుందంటే హోంమంత్రిని విద్యాశాఖ మంత్రిని అడుగుమంటారు. నేను పోయి గూగుల్ అమ్మని అడిగితే గూగుల్ అమ్మ చెప్పింది రెండు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నాడని. అందుకని మీడియా ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం. ఈ ఉత్తరంలో స్పష్టంగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలెన్ని, అనుమతించిన మదర్సాలెన్ని, అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల డీటెయిల్స్ ఏంది, విద్యార్థులు ఏ రాష్ట్రం లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, అనుమతి లేని మదర్సాల మీద మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రిగా, గౌరవనీయ హోంశాఖ మంత్రిగా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, డీజీపీ తర్వాత మీకే చెప్పాలి కాబట్టి బహిరంగంగా మీకు ఒక లెటర్ని మా మీడియా మిత్రుల ద్వారా పోస్టు ద్వారా పంపిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, కనీసం దీనికి సమాధానం గల్లీలో ఏమన్నా ఇష్టం లేకపోతే ఢిల్లీకి వస్తున్నారని విన్నా, ఆ ఢిల్లీ తెలంగాణ భవన్లో ఎన్ని మదర్సాలు ఉన్నాయి, ఏం జరుగుతుందనేది ఒకసారి చెప్పొస్తే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడితే మా తెలంగాణ దేశానికి ఆదర్శం అంటుండు ముఖ్యమంత్రి. మరి మదర్సాలలో బంగ్లాదేశాలను తెచ్చిపెట్టుకోవడంలో కూడా మీరు ఆదర్శం అయితే, ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ అయితే అది కూడా ఢిల్లీలో చెప్పాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.